హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం ఈరోజు దింపు తీస్తున్నామండి. వీళ్ళు శ్రీకాకుళం నుంచి వలస వచ్చి తీస్తారండి దింపు ఇక్కడికి. అంటే ఇంచుమించు నెల 2 నెలలు ఉండి ఇక్కడ దింపులు తీసుకుని వెళ్తారండి. వీళ్ళకి కాయల లెక్కన మనం రూపాయిన్నర చొప్పున ఇస్తున్నామండి. మనం కాయల లెక్కన చాలా చెట్లు అవి శుభ్రం చేసి కాయలు అవి దించుతారండి. కాయలు వచ్చి రూపాయిన్నర అండి. ఒక్కొక్క కాయకి రూపాయిన్నర ఇవ్వాలి మనం ఇప్పుడు కొబ్బరికాయ పచ్చికాయ రేట్ అంటే ఇప్పుడు తీసిన పచ్చికాయ రేట్ అయితే ప్రస్తుతానికి ఈ రోజుకి రేటు రూ. 25 చొప్పున ఉందండి. నేడు సంవత్సరం అయితే ఇదే టయానికి కాయ వచ్చి మనకి రూ. 9 8 ఉందండి. ఈ సంవత్సరం బాగా పెరిగిందండి. బయట ఎక్కడ కొబ్బరికాయ లేక కేరళ అది దోమ అది పుట్టేసి అక్కడ కాయలు అవి దిగుబడి ఇక్కడ రేటు పెరిగిందండి. ఇక్కడ రేటు రూ. 25 ఉన్నాయి. ఇక్కడ కాయలు లేవండి. మనకి కాయలు ఏంటంటే ఎకరానికి 500 చొప్పున పడితే గొప్ప అండి. ఎందుకంటారా, వర్షాకాలం కాయలు తయారవ్వండి. ఎందుకంటే వర్షం నీరు అది ఉంటుంది కాబట్టి కంపల్సరీ కాయ అనేది తయారవ్వదు. మనకి ఎండాకాలమే అండి బాగా పడేది, కానీ కాయ సైజు తగ్గిపోద్దండి. సైజు తగ్గిపోద్ది. ఎండాకాలం అనేది చిన్న కాయ కూడా నీళ్ళు తయారైపోయి తిరిగిపోద్దండి. సో అప్పుడు కాయలు ఎక్కువ పడతాయి. అది చాలామందికి తెలియదండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి రూ. 25 నడుస్తుందండి పచ్చికాయ. ఎండుకాయ అయితే ఆ రేట్ లేదు. కురిడీలు ఉంటాయండి. కురిడీలు అయితే మనకి రూ. 30 జరుగుతుంది. అలాగే కూలోళ్ళకి 700 చొప్పున అండి. ఇంకొన్ని కూలోళ్ళ మూసకాయ చోట చేర్చడానికి 700 అండి. ఇలా 700 ఇస్తున్నాం మనం. నేడు సంవత్సరం అయితే 500 600 ఇచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.